కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి అంటూ చూస్తున్నాం. ఇక కాళేశ్వరంపై సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, సిఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ అంటూ చూస్తున్నామండి. ఇక ఇక మన రేవంత్ సార్కు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఇప్పుడు తెలివి వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అందరు ప్రతిపక్ష పార్టీలు, మాలాంటి యూట్యూబర్సు అందరూ కూడా, పార్టీలు కూడా, ప్రజా సంఘాలు అందరూ చెప్పింది ఇదే కదా. రేవంత్ రెడ్డిగా కాళేశ్వరం ఏందో మరమ్మతులు ఏందో చేయించు, ఆ మేడిగడ్డ అయితే మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయించు అని చెప్పితే వినలే. అది కూలేశ్వరం, 1 ఎకరానికి కూడా నీళ్లు వారలేదు, దాంతో ఎలాంటి ఉపయోగం లేదు, అది పెద్ద వరదొస్తే కొట్టుకపోతుంది, కూలిపోద్ది అని చెప్పి రకరకాల ఆరోపణలు చేసారు. మరి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ అదే కాళేశ్వరం గత అయింది రేవంత్ రెడ్డికి. సో దాన్నే తప్పదు, మనకు తప్పే పరిస్థితి లేదు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏమైతే ఇచ్చిందో దాని ప్రకారం రిపేర్లు చేయించండి, ఫాస్ట్గా చేయండి, ఇక మేము విధులు కూడా ఆపం, తొందరగా చేయండి అని చెప్పి సమీక్ష నిర్వహించినట. సో ఇది మరిగా పార్లమెంట్లోనేమో కిషన్ రెడ్డి మాట్లాడిండు, పాటిల్ మాట్లాడిండు, వేల లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి. మరి మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ ఎక్కడ పోయింది? ఏం కథ? మరి రిపోర్ట్ ఏమైంది? ఆ ఘోష్ కమిషన్ ఎక్కడ బాయే? ఏం జరిగింది? ఏం కథ? నిధుల విడుదలలో ఇబ్బంది రానియమట. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని 3 బ్యారేజీలకు మరమ్మతులు వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ సూచనలు పాటిస్తూ వీలైనంత త్వరగా పనులు చేపట్టి పునరుద్ధరణను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆయన గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి, నిరంతరం పర్యవేక్షణ చేయాలి. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణకు వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలి అని సీఎం ఆదేశించారంటూ చూస్తున్నాం. సో ఇది ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డికి. సో ఇప్పుడు కాళేశ్వరమే గత ఇది. మరి నానా మాటలు మాట్లాడినావు కదా. కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు, సరే వేల కోట్ల అవినీతి, లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయించండి, ఎందుకంటే ప్రజల సొమ్ము అది. నిజంగానే అవినీతి జరిగితే, తప్పు జరిగితే ఆ డబ్బులు కక్కించాలి, దానికి మీరు ఏదో ఎంక్వైరీ చేయండి, దాన్ని బయట పెట్టండి. కానీ ఆ విషయం ఒకటి పక్కగా పెడితే అసలు కాళేశ్వరమే పనికిరాదు, ఒక్క సుక్క నీరు కూడా రైతులకు అందలేదు అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు అదే కాళేశ్వరం పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పి ఎట్లా చెప్తా ఉన్నాడు? మరిగా ఎట్లా చెప్తా ఉన్నాడు అంటే మీరు చేసింది ఇన్ని రోజులు చేసింది రాయకేమనే కదా, ఇన్ని రోజులు చేసింది మీరు ఆరోపణలే కదా, అన్ని ఒట్టి మాటలే కదా, గాలి మాటలే కదా మాట్లాడింది. ఈరోజు అది స్పష్టమవుతా ఉన్నది రేవంత్ రెడ్డిగా, నీ మాటలనే స్పష్టమవుతా ఉన్నదిగా. సో ఇవన్నీ వాస్తవానికి కూడా ఎలక్షన్స్లో వాడుకున్నారు. మేడిగడ్డ కుంగింది, కాళేశ్వరం పని అయిపోయింది, పని చేస్తలేదు అని చెప్పి, ఇలాంటి ఉపయోగం లేదని చెప్పి ఎలక్షన్ స్టంట్ వాడుకున్నారు. మీరు గెలిచిర్రు. ఇక రాజకీయాలు పక్కన పెట్టిగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ రాజకీయాలు పక్కన పెట్టిగా ఆ ఎంక్వైరీ సంస్థలు ఏమంటే అవి చేసుకుంటాయి, అవి ఎంక్వైరీ చేసుకుంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాళేశ్వరం సంబంధించి మరమ్మతులు, మేడిగడ్డ అయితేంది, సుందిళ్ళు అయితేంది, అన్నారం అయితేంది, ఇవన్నీ మరమ్మతులు చేయించి రైతులకు నీళ్ళు అందించు. సో దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చూపెట్టు. ఇక నల్గొండలో ఎస్ఎల్బీసీ ఒక 6 కిలోమీటర్లో 7 కిలోమీటర్లో ఉంది, దాన్ని పూర్తి చేస్తే నల్గొండ రైతులకు తాగునీరు అందుతుంది. సో దాన్ని పూర్తి చేయి. ఇక డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయి. మునుగోడు దేవరకొండ సస్యశ్యామలం అవుతుంది, రైతులకు తాగునీరు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టు, ముందు ఇవి పూర్తి చేయి. తెలంగాణలో అందరూ అడుగుతూ ఉన్నారు, ఎక్కడైనా పూరిక తీసినావా, ఏ చెరువు పూరిక తీసినావా, ఏమన్నా కాలువ తోయినవా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎక్కడ మీరు చేసింది లేదు, ఏది లేదు. ఎంతసేపు ఉన్నాయి 2.5 ఏళ్ళు ఆరోపణలు చేసుకుంటా, అవినీతి జరిగిందని చెప్పుకుంటా కాలయాపన చేసిరు తప్ప మీరు ఇంతవరకు కూడా అభివృద్ధి చేసిన ముచ్చటైతే లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మాట్లాడుతూ ఉన్నాను నేను. అన్ని సంస్థలతో ప్రత్యేక బృందం, నీటిపారుదల శాఖ, సిడబ్ల్యూపిఆర్ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్స్ ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. బ్యారేజీలకు సంబంధించి చేపట్టే ప్రతి పనిలో కేంద్ర జలసంఘం
సిడబ్ల్యూసి సభ్యులు ఉండేలా ఉండాలని స్పష్టం చేశారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల పొడవున బ్యారేజీని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు సీఎంకు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ మేడిగడ్డ ఎక్కడైతే కుంగిపోయిన పిల్లర్లు ఉన్నాయో దానికి ఫస్ట్ మరమ్మతులు చేయండి, మిగతా కూడా పరిశీలన చేయండి, దానికి సంబంధించి ఎలాంటి నిధులు అయినా కానీ మేము జాప్యం చేయం, విడుదల చేస్తామని చెప్పింది. ఇక గతంలో ఏం మాట్లాడారు, మాకు సంబంధం లేదు, ఆ రిపేర్లు కూడా మేము చేపియం. ఏదైతే ఆ మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఏదైతే ఉందో, సో ఎవరైతే చేసిర్రో వాళ్ళే దానికి మరమ్మతులు వాళ్ళే భరాయించాలి, వాళ్ళే చేపట్టాలని చెప్పారు. సో ఇక వాళ్ళు ఏం చెప్పారు, మాకేం సంబంధం అండి, మాకేం సంబంధం, మాకు నిధులు ఇస్తేనే మేము మరమ్మతులు చేయిస్తాం, లేకపోతే లేదు, ఆ టెండర్ అయిపోయింది, దాని కాంట్రాక్టు ఆ కథ మొత్తం అయిపోయింది, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసారు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితిగా మరి రైతులకు నీళ్ళు అందించాలా, మరి ఎక్కడి నుంచి అందించాలా, ఉన్నది కాళేశ్వరమే. సో ఆ కాళేశ్వరము ఆ కూలేశ్వరము ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే దిక్కు అయిపోయింది. ఇక ఇది పరిస్థితి.